వరకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి, డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, సమ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, వాటి మీద లోన్ గివెన్ టు రాజేష్, అట్లాంటి వాటి మీద మీరు చాలా వరకు కన్ఫ్యూజన్ అవుతారు. సో వాటికి F5 అవుతుందా F6 అవుతుందా అనేది చాలామంది కన్ఫ్యూజన్. సో ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు కన్ఫ్యూజన్ రాకుండా మైండ్లో కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. యా చూడండి, మనకు టోటల్గా 10 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 10 ట్రాన్సాక్షన్స్లో F5 ఏది అవుతుంది, F6 ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. యా ఇప్పుడు చూడండి, బిజినెస్ ఓనర్, ఇన్వెస్ట్మెంట్, లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, లోన్ గివెన్ టు రాజేష్, లోన్ గివెన్ టు ప్రియా సంథింగ్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, SBI బ్యాంక్, ముత్తూట్ ఫిన్కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను అంటే పర్సన్ లోకేష్ ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి. అంటే నేను ఓనర్ని కాదు, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎప్పటికైనా బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఇప్పుడు నేనే లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఒక ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేశాను, క్యాపిటల్తో. నా దగ్గర డబ్బు లేదు. సో నేను డబ్బు లేదు కాబట్టి నేనేం చేశాను అంటే నా బిజినెస్ ఏం చేసింది, లోకేష్ అనే ఓనర్ దగ్గర 1 lakh అమౌంట్ తీసుకుంది. సో ఓనరే బిజినెస్కు డబ్బు ఇచ్చాడు కాబట్టి, బిజినెస్ అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరు లోకేష్, లోకేష్ అని రాసుకోకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. యాజ్ ఏ బిజినెస్ లా ప్రకారంగా ఓనరు బిజినెస్కు డబ్బులు ఇచ్చారంటే క్యాపిటల్, ఎందుకంటే అది ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్. అవుట్ సైడర్స్ ఉంటే వాళ్ళ పేరుకి ఇది ఇవ్వదు, ఇన్వెస్టర్ కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అని కానీ రాసుకుంటుంది. బట్ కాబట్టి ఓనరే కాబట్టి బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, F6. సో ఇక్కడ F6 తీసుకోవాలి. ఓకే అర్థమైందా, క్యాపిటల్ అంటే అర్థమైందా. ఇక్కడ లోకేష్ ప్లేస్లో రమేష్, ప్రియా, జానకి, రాము ఎవరి పేరైనా ఉండొచ్చు, ఎవరైనా ఓనర్ ఉండొచ్చు. సో తన ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో ఓనరే కావచ్చు, నువ్వు కూడా బిజినెస్లో ఒక ఎంప్లాయీ అనుకోవాలి కంపల్సరీగా, ఇది కామన్. ఓకే అర్థమైందా, F6 ఎందుకైందో. డన్. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చారు. ఓనర్కే సంథింగ్ పర్సనల్ యూజ్ ఏదో అవసరమైంది. సో ఆ 1 lakh నుంచి 50,000 పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 50,000 తీసుకున్నాడు. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాని డ్రాయింగ్స్ అని డిస్కస్ చేసాం. ఓకే డన్. ఇప్పుడు ఓనరు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు, బాగుంది. ఇప్పుడు బిజినెస్ ఓనర్కి 2 years తర్వాతనో 3 years తర్వాతనో ఇదే 1 lakh ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా చెప్పండి, ఒప్పుకుంటాడా. ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో 1 lakh కాస్త 1.5 lakh అయింది. సో 50,000 ఎక్స్ట్రా ఏమైంది, ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ అయినకమా, హలో ఎక్స్పెన్సేగా. ఓనర్ బిజినెస్కి 1 lakh ఇచ్చాడు, నీ బిజినెస్ అంటే తన బిజినెస్ 2 years ఉపయోగించుకుంది 1 lakh. ఆ 1 lakh బిజినెస్ ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. సో దానికి ఇచ్చేటప్పుడే 5% 10% ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఉంటాడు. సో ఆ అమౌంట్ కాస్త 1,50,000 అయిపోయింది, అంటే 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అయినకమా, ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. అర్థమైందా, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ క్లారిటీ వచ్చిందా, క్లియర్, అర్థమైందా. రిమైనింగ్ పర్సన్స్ కన్ఫర్మ్ చేయండి, సైలెంట్గా ఉన్నారు. క్లియర్, ఏం డౌట్ ఏం లేదుగా. ఈ ఒక్క అట్లే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎంట్రీస్. ఓకే అందుకే చెప్పేది చార్ట్ వేసి. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఓకే ఓనరే బిజినెస్కి 1 lakh ఇచ్చాడు, దాని క్యాపిటల్ అన్నాం.
ఇప్పుడు ఓనరే బిజినెస్ నుంచి 50,000 డబ్బులు తీసుకుంటున్నాడండి. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి 50,000 డబ్బులు తీసుకుంటాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది? డ్రాయింగ్స్ అని రాసుకుంటుంది. ఓనర్కి మాత్రమే డ్రాయింగ్స్ అనేది నేమ్స్, రిమైనింగ్ వాళ్ళకు కాదు. ఓకే, 1 lakh నుంచి 50,000 తీసుకున్నారు, అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్. Expense. ఓకే, ఎక్స్పెన్స్ అంటే ఏకి F5. తీసుకోవాలి, F5. రిమైనింగ్ వాళ్ళు లేరా క్లాస్లో? ఆ అబ్బాయి మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాటలు రావా? ఏదో జస్ట్ డమ్మీకున్నారా క్లాస్లో? కొంచెం పలకండి, పలికితే నోరేం నయ్యదండి. ఓకే, మాట్లాడాలి, నోరు తెరవాలి. సైలెంట్గా ఉంటే రాదు సబ్జెక్టు. ఆడికి అర్థమైందనా అర్థం కాలేదనా ఒకరే రియాక్ట్ అవుతున్నారు క్లాస్లో. డల్గా ఉండొద్దండి, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఓకే, డన్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే 50,000 డ్రాయింగ్స్ అని చెప్పాం. ఇప్పుడు ఓనరు బిజినెస్ నుంచి 50,000 తీసుకున్న తర్వాత ఆ ఓనరు 1 year తర్వాతనో 2 years తర్వాతనో ఉపయోగించుకున్నాడు డబ్బులంతా. ఉపయోగించుకొని 2 years తర్వాత బిజినెస్కి 50,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? చెప్పండి. ఒప్పుకోదు కదా. దానికి ఏం చేసుకుంటుంది బిజినెస్ కూడా? ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది. ఆ 50,000 కాస్త ఎంత అయింది? 80,000 అయింది. అంటే ఒక 30,000 ఎక్స్ట్రా అయింది. ఏంటిది? ఇంట్రెస్ట్. సో టోటల్గా 80,000 ఇవ్వాల్సి వస్తుంది. ఓనర్ బిజినెస్కి 80,000 ఇవ్వాలి. అంటే దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. యా, ఇంట్రెస్ట్. సో అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇన్కమ్ ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకే, ఆ 50,000 కాస్త 80,000 అయింది. అంటే 30,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి అది మన బిజినెస్కి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అది F6 వస్తుంది. క్లియరా? డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అర్థమైందా? యా, డన్. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్. మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక 50,000 కానీ 40,000 కానీ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. డన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఆ 40,000 కాస్త 80,000 అయింది. సో నీ బిజినెస్కి 40,000తో పాటు ఎక్స్ట్రాగా ఒక 40,000 ఎక్స్ట్రా వచ్చింది. ఎలా వచ్చింది? ఎట్లా వచ్చింది? దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ 40,000 కాస్త 80,000 అయింది. అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. సో బిజినెస్కి అది ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ LIC, SBI బ్యాంక్, సంథింగ్, రాజా ట్రేడ్స్, ప్రియా ట్రేడ్స్, సంథింగ్ ఏదైనా కావచ్చు. సో మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంది. ఎంత? ఒక 1 lakh, 2 lakhs లోన్ తెచ్చుకుంది. సో వాళ్ళు ఇస్తున్నారు, మన బిజినెస్ లోన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి అది మన బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. సో ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 సార్. యా, ఇప్పుడు మనం 2 lakhs లోన్ తెచ్చుకున్నాము, ఒక 5 సంవత్సరాలు ఉపయోగించుకున్నాము. సో వాళ్ళు ఊరికినే ఇస్తారా మనకు లోను? ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తారా? ఇంట్రెస్ట్ ఇవ్వరుగా. ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ కట్టాల్సిందేగా. సో దాన్నే ఇంట్రెస్ట్ లోన్ అంటారు. ఆ ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి అది మన బిజినెస్కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్, లోన్ గివెన్ టు HDFC బ్యాంక్. సో మన బిజినెస్సే అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్ ఇస్తుంది. అది బ్యాంకులకైనా పర్సన్స్కైనా ఎవరికైనా కావచ్చు. సో లోన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80,000 ఇచ్చింది అనుకోండి. సో అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్. అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. నెక్స్ట్, HDFC పే టు అవర్ బ్యాంక్. ఇప్పుడు లోన్ తీసుకున్నది వాళ్ళు మన దగ్గర, వాళ్ళు మనకు డబ్బులు కట్టాలి కదా. అవును సార్. అది మన బిజినెస్కి ఏమొస్తుంది? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి.
క్లియర్? ఈ 10 ట్రాన్సాక్షన్లు అర్థమైనాయా? Yes, sir. అర్థమైనది. ఇవి చాలా కన్ఫ్యూజన్ ఎంట్రీస్. F6 F5 అనేది చాలా మైండ్లో డిస్టర్బెన్స్గా ఉంటాయి. అందుకోసమే ఒక చార్ట్ వేసి చెప్పాను అర్థమయ్యే విధంగా. ఇలా చెప్పామంటే లైఫ్లో గుర్తుంటాయి. సో ఎందుకు అది డెబిట్ అయింది, ఎందుకు అది ఎక్స్పెన్స్ అయింది, ఎందుకు అది ఇన్కమ్ అయింది అనేది క్లియర్ కట్గా మైండ్లో ఉండిపోతాయి. ఓకే, క్లియరా? ఈ క్లాస్ అర్థమైంది బాగా? Yes, sir. అర్థమైంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడైనా? No, sir. యా, డన్.